నా పుట్టుకారకమైన భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి మనసులో స్మరించుకుంటూ సభాయి నమః. వేదిక మీద ఉన్నటువంటి 21st ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కృష్ణప్రదీప్ గారికి, సోషియాలజీ ప్రొఫెసర్ గణేష్ గారికి, తెలుగు సాహిత్య ప్రొఫెసర్ రాఘవేంద్ర సార్కి నా నమస్కారాలు. అండ్ వేదిక మీద ముందున్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఫ్యూచర్ సివిల్ సర్వెంట్ యాస్పిరెంట్స్కి అందరికీ నా శుభాభినందనలు. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో నా అనుభవాన్ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మరి మీరు వీడియోలో కానీ మిగతా దీంట్లో కానీ నా సామాజిక ఆర్థిక పరిస్థితులు, చదువు, ఇతరత్ర విద్యా విధానం అంతా మీకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ అందరం సివిల్ సర్వెంట్ యాస్పిరెంట్స్మే కనుక ప్రిపరేషన్ విధానం గురించి చర్చించుకుంటే మనకి యూజ్ఫుల్ అవుతుందని నా భావన. అందుకే నేను మిగతా అంశాలను స్పృశించకుండా డైరెక్ట్గా ప్రిపరేషన్ అనుభవాల గురించి చర్చిస్తాను. నేను 2006లో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్ ఉద్యోగం సంపాదించానండి. అప్పుడు నా వయసు 19.5 సంవత్సరాలు. ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్ లక్ష్యంగా ఎంచుకోవడం జరిగి ఫస్ట్ టైం కొంత గ్రౌండ్ వర్క్ చేయాలన్నమాట. గ్రౌండ్ వర్క్ మీన్స్ అప్పుడే అదే ఏడాదే, అంటే 2007 రిజల్ట్స్ వచ్చాయి. 2006లో రాశారు. ముత్యాలరాజు గారు ఆల్ ఇండియా టాప్ రావడం జరిగింది. దీంతో నేను కూడా ఇన్స్పిరేషన్ పొంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వాస్తవానికి అప్పుడు నాకు డిగ్రీ కాలేదు. డిగ్రీ 2006 to 2009 డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు హిందూ న్యూస్ పేపర్ చూశానండి. మొదటిసారిగా 2006లో. అప్పటి వరకు హిందూ న్యూస్ పేపర్ అంటే హిందీ భాషలో ఉండే న్యూస్ పేపర్ కానీ అనుకునేవాడిని. తర్వాత తెలిసింది హిందూ న్యూస్ పేపర్ అంటే ఇంగ్లీష్ భాష అని. అప్పుడు మొదట నాకు ఆంగ్ల న్యూస్ పేపర్ చదవడానికి దాదాపు ఒక పేపర్ నాకు ఫస్ట్ టైం అయితే 10-15 రోజులు పట్టేదండి. ప్రతిదీ డిక్షనరీ దగ్గర పెట్టుకొని చదివేశారు. కానీ ఇప్పుడు అదే న్యూస్ పేపర్ 45 నుంచి 1 అవర్లో చదివేయగలను, ఇంక్లూడింగ్ మన ఎడిటోరియల్ పేజెస్. అంటే సాధనముల పనులు సమకూరు ధరలోన తినవేమో తీగా ఉంటుంది. మరి మీకు అందరికీ తెలిసేను. తర్వాత ఒకసారి నేను చూసుకున్నాను, నా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా అయ్యారా, ఇలాంటి సామాజిక పరిస్థితుల నుంచి కానివ్వండి, విద్యా పరిస్థితులను చూసుకుంటే లేదనే సమాధానం వచ్చింది. అండ్ తెలుగు మాధ్యమంలో రాసి ఎవరైనా అయ్యారంటే ఒకరిద్దరు కనిపించారు. బట్ ఈ ఇంటర్వ్యూ ఎందులో చేశారని అంటే ఇంగ్లీష్ మాధ్యమం అన్నారు. అప్పుడు కూడా చిన్న భయమే, ఏంటి ఎవరు లేరా, ఏంటి అవుతుందా లేదా. అండ్ కొంతమంది ఎవరెస్ట్ శిఖరాన్ని టార్గెట్ చేస్తున్నావు, ఒకసారి ఆలోచించు అని కొంతమంది, అంటే నా ఎవరిది తప్పు కాదండి, ఎవరి ఒపీనియన్లో తప్పు కావు. అందరూ వాళ్ళ ఒక శ్రేయభిలాషిగా సజెషన్ ఇస్తారు, ఎవరిది తప్పు కాదండి. అలా సజెషన్లు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. 2006లో ఎన్సీఆర్టీ బుక్స్ కొన్ని తెప్పించుకున్నాను, చదివాను, ఏం అర్థం కాలేదు. మళ్ళీ హిందూ పేపర్ చదువుతున్నాను, కొన్ని తెలుగు దినపత్రిక చదువుతున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం అప్పుడే హౌ టు క్రాక్ సివిల్ సర్వీస్ ఉందని ర్యాంకర్స్ అనే ఒక బుక్ వచ్చిందండి. ర్యాంకర్స్ రాశారు, ఆ బుక్ చదివాను. అందులో అన్ని అంశాలు క్షుణ్ణంగా ఉన్నాయి. అండ్ 101 టిప్స్ అబౌట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉంది. దాని మీద కూడా అది చదివితే నాకు అప్పుడు అర్థమైంది, తెలుగు భాషలో రాయొచ్చు పరీక్ష, ఈవెన్ ఇంటర్వ్యూ కూడా తెలుగు భాషలోనే చేయొచ్చు అని అనిపించింది. వెంటనే 2009లో డిగ్రీ అయ్యాక 2010లో వేసవి సెలవులు టీచర్గా చేస్తున్నాను కాబట్టి వేసవి సెలవులో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. అక్కడ అదే ఏడాది బలరాం నాయక్ గారు ఐఆర్ఎస్ సాధించారు తెలుగులో రాసి. అప్పుడు 2 ఆప్షన్లో ఉండేవి, ఒకటి తెలుగు సాహిత్యం ఆప్షనల్, తర్వాత ఇంకేదో ఆప్షనల్ తీసుకున్నారు, సాధించారు. బట్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిందండి, 900 పైచి. అడిగితే ఇలా ఏదో చెప్పారు, ఇంగ్లీష్లో చేశానండి, తెలుగులో రాశాను కానీ ఇంగ్లీష్లో చేశానన్నా. ఆ తర్వాత కొన్ని బుక్స్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గర చదువుదామని వెళ్ళాను. అయితే అప్పుడే ఇలా చదువుతుంటూ పోతే మనకు అవ్వదు, ఒకసారి
కోచింగ్లో ఏదైనా చూద్దాము, జాయిన్ అవుదామని చాలా దగ్గర తిరిగితే తెలుగు మాధ్యమం ఇవ్వట్లేదండి అనేసి కొంతమంది చెప్పడం జరిగింది. అంటే సెపరేట్గా తెలుగు బ్యాచ్ లేవు ఎక్కడ కూడా. పోనీ తెలుగు సాహిత్యం కదా, నా ఆప్షన్ అప్పుడే ఫిక్స్ అయ్యాను, తెలుగు సాహిత్యం చేద్దామని. తెలుగు సాహిత్యం అని ఎంచుకున్నాను. అప్పుడు సార్ గారి దగ్గర, సార్ మీ దగ్గరే అప్పుడు వచ్చాను. దాదాపు ఒక 20-25 డేస్ వెళ్ళి ఉంటానండి. కాకపోతే నాది సింగిల్ టీచర్, నేను సింగిల్ టీచర్ అవడం వల్ల డిక్టేషన్ ఎవరు రాలేదు సార్. రాకపోవడం వల్ల మధ్యలోనే నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోవడం జరిగింది. ఒక 20 డేస్ అనుకుంటా సార్ క్లాసులో అటెండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అలా ప్రిపరేషన్ సాగించానండి. సాగించి 2011లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అదే ఏడాది సీసాట్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, ఈ ఇంగ్లీష్ మాధ్యమం హద్దిలు అవ్వడం సక్సెస్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ సీసాట్ చాలా కష్టం అనిపించింది నాకు. వెంటనే 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిందండి. దానికోసమని 2012లో నేను మార్చి, ఏప్రిల్ ఆ వేసవి సెలవుల్లో ఒక 45 డేస్ సెలవు పెడుతూ మిగతా ఈ వేసవి సెలవులు ఉపయోగించుకుంటూ మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు పాలిటీ కోసం సార్ దగ్గర, కృష్ణప్రదీప్ సార్ దగ్గర పాలిటీ, గ్రూప్ 1 పాలిటీ కోసం అటెండ్ అయ్యాను. అది చాలా ఉపయోగపడింది నాకు. సివిల్ సర్వీస్ దీంట్లో పేపర్ 2లో కానివ్వండి, కొన్ని టాపిక్స్ ఎథిక్స్లో కానివ్వండి యూజ్ అయింది. తెలుగులోనే చాలా చక్కగా చెప్పారు. ఒక 45 డేస్ క్లాసులకు వెళ్ళి ఉంటాను. ఆ తర్వాత గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. మొత్తం 606 మంది ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగింది. వెంటనే అది రద్దు అయిందండి. మరి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ప్రిలిమినరీలో ఏదో కీ తప్పులు ఉన్నాయని. అప్పుడు చాలా బాధపడ్డాను. మళ్ళీ వెంటనే 2012, 2013 అటెంప్ట్ ఇవ్వలేదు, మరి గ్రూప్ 1 దీంట్లో పడి. అయితే ప్రిపరేషన్ అయితే అలా కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. ఎక్కువ స్కూల్కి వెళ్తూ చదువుకునేవాడినండి. స్కూల్లో ఉదయం 9 ముందు ఒక 2 అవర్స్ కానీ, 1.5 అవర్ కానీ, ఈవినింగ్ 4 తర్వాత ఒక 4 అవర్స్ కంటిన్యూస్గా ఉండేది చదువు. వేసవి సెలవులు, పండగ సెలవులు ఇవి బాగా ఉపయోగించుకునేవాడు. పండగ సెలవులు, దసరా సెలవులు అవి బయటికి ఇక్కడికి రావడమో, లేదంటే ఎక్కడ విజయనగరం ఎక్కడ రూమ్ తీసుకుని చదవడమో ఏదో చేసేవాడిని. ఇది జర్నీ. ఆ తర్వాత 2014 క్లియర్ కాలేదు, 2015 సేమ్, మళ్ళీ 2016 మొత్తం 3 అయింది. ఈ ముందు 3వ ర్యాంక్గా ఉన్నాను. అయితే ఇది గొప్ప విజయమే కాదండి. ఇన్ఫ్యాక్ట్ చాలా అతి సాధారణమైన విజయం. చాలా తక్కువ, ఎడారిలో ఇసుకురేణువంత, సముద్రంలో చిన్న నీటి చుక్క అంట. ఇదేం పెద్ద గొప్ప విజయం అని నాకు అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ భావనే లేదు నాకు. అండ్ దీనికి సార్థకత ఎప్పుడు వస్తుందంటే, రేపొద్దున ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా నేను పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడు దీనికి సార్థకత ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్. యాక్చువల్గా నా జర్నీ అనేది ఇక్కడ నుంచే ప్రధానంగా స్టార్ట్ అయింది. ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ అండి. అయితే నేను అన్ని సామాజిక ప్రతికూల పరిస్థితులను అనుభవించి వచ్చాను కనుక నేను తప్పకుండా మనసా వాచ కర్మన నేను బాగానే పనిచేస్తాను, పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తాను అనుకుంటున్నాను. డెఫినెట్గా భగవంతుడు కృప కరుణ ఉంటే తప్పకుండా అందిస్తాను. అండ్ సార్లు తాలూకా లాంటి అనుభవాలు కూడా నాకు అవసరం. ఎందుకంటే గుడ్ ర్యాంకర్స్ మే నాట్ బి గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. అది అయితే మనకి సివిల్ సర్వీస్ దీంట్లో ఫస్ట్ ప్రిలిమినరీ పరీక్ష. ప్రిలిమినరీ పరీక్షలో నేనేం చేశానంటే, మొదట 2 అటెంప్ట్స్ కూడా తెలుగు మీడియం పుస్తకాలు చదివానండి. ఎక్కువ తెలుగు మాధ్య పాలిటీ తీసుకుంటే ఏదో తెలుగు బుక్ ఒకటి తీసుకొని చదవడం, ఎకానమీకి ఏదో తెలుగు మీడియం బుక్స్. దీనివల్ల నాకు రియల్ ఎగ్జామ్లో ఆ టెర్మినాలజీ అర్థం కాలేదండి. ఎందుకంటే మరి మీకు తెలిసిందని హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష. ఇన్ఫ్యాక్ట్ మెయిన్స్ ప్రశ్నాపత్రం కూడా హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి నాకు ఆ కొన్ని టెర్మినాలజీస్ అర్థం కాలేదు. వెంటనే నేను డిసైడ్ చేసుకున్నాను, ప్రిలిమ్స్కి మనం తెలుగులో చదివితే ఇబ్బంది అవుతుందేమో అని వెంటనే నేను ఇంగ్లీష్లోకి మళ్ళీ ఇంగ్లీష్ బుక్స్ తీసుకున్నాను అన్నమాట. ఇంగ్లీష్ చదివాను కానీ ఇందాక సార్ చెప్పారు, కృష్ణప్రదీప్ గారు చెప్పారు, మన గణేష్ సార్ చెప్పారు, ఆకేల్ సార్ కూడా చెప్పారు. పెద్ద పెద్ద అక్కడ పుస్తకాలు, ఇక్కడ పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు కొనేస్తాం, మొత్తం గది మొత్తం, రూమ్ మొత్తం, లేదంటే హాస్టల్ ఉంటే హాస్టల్ మొత్తం మన పుస్తకాలే. అబ్బా ఐఏఎస్ చదివేస్తానంటారు నేనని కాళ్ళు ఎగరేస్తాం, కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదండి. నేను కూడా అలాగే ఒక సబ్జెక్ట్ ఒక 5-6 బుక్ కనబడ్డ ప్రతి పుస్తకం కొనేసేవాడిని. అది నాకు ఇబ్బంది అనిపించింది. ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ చదవండి.
ఒక 20 సార్లు చదవండి పర్లేదు. నేనైతే 20-25 సార్లు చదివానండి. కార్నర్ టు కార్నర్, పేజీ టు పేజ్ కూడా జ్ఞాపకం అనమాట. అలా చదివాను. ఒక్క బుక్ చాలా తక్కువ ఉండాలి, మన దగ్గర మెటీరియల్ అనేది చాలా తక్కువ ఉండాలి, బట్ స్టాండర్డ్గా ఉండాలి. ఉదాహరణకి మన ప్రిలిమినరీ బుక్స్కి వచ్చేసరికి నేనైతే పాలిటీకి మన లక్ష్మీకాంత్ బుక్కే చదివాను, మరి అది మీ అందరికీ తెలుసు. అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ శంకరన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ విత్ కరెంట్ అఫైర్స్ లింక్ పెట్టి చదివాను. అండ్ ఎకానమీ అయితే ప్రతియోగిత దర్పణ స్పెషల్ ఎడిషన్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే అది రిలీజ్ అయిన తర్వాత వస్తుంది, బడ్జెట్ ఒక స్పెషల్ మ్యాగజైన్, అది బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూస్. అండ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మోడర్న్ ఇండియాకి రాజీవ్ అహీర్, అది మీ అందరికీ తెలిసి IPS ఆఫీసర్, ఆయన చదివాను. ఆర్ట్ అండ్ కల్చర్ సింఘానియా బుక్ చదివాను, సింఘానియా. అండ్ హిస్టరీకి ఏన్షియంట్ మిడివల్కి NCERT బుక్స్ చదివానండి, పెద్ద బుక్స్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్కి దినపత్రిక ఫాలో అయ్యేవాడిని, దినపత్రిక. అండ్ విజన్ IAS తాలూకా చిన్న చిన్న ఉంటాయి మంత్లీ మ్యాగజైన్, అది కూడా చదివేవాడిని. అండ్ CSATకి RS అగర్వాల్ పుస్తకాలు రీజనింగ్, అర్థమెటిక్స్ చదివాను. ఎందుకంటే ఇప్పుడు CSAT 66 మార్క్స్ వస్తే మనకు సరిపోతుంది, 33% వస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. అదే అలా పెట్టారు 2015 నుంచి, కాబట్టి అది ప్రాక్టీస్ చేశాను. అండ్ ఇంకేమున్నాయి, జియోగ్రఫీకి NCERT బుక్స్ 8th, 9th, 10th, 11th, 12th ప్లస్ గోచాంగ్ లియాంగ్ అని వరల్డ్ జియోగ్రఫీకి ఒక బుక్ ఉంటుందండి. దాంతో పాటుగా ఆక్స్ఫర్డ్ అట్లాస్, ఏదైనా ఒక అట్లాస్ ఉండాలి, అట్లాస్ చదివేవాడిని. అండ్ పాలిటీ, జనరల్ సైన్స్కి ఏం ప్రత్యేకించి ఏం నేను చదవలేదండి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్. ఇలా బుక్స్ని నేను కన్సల్ట్ చేసుకున్నాను. కన్సల్ట్ చేసుకొని కొన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఎకాలజీ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్లో 27 మన ఇండియాలో గుర్తించిన 27 సైట్ల తాలూకు పేర్లు ఏంటి, అలాంటి కంటెస్టెంట్ చేయాలి. అవి ఒక దగ్గర రాసుకొని ఎక్కువ ఎగ్జామ్ ముందు ఒక 4-5 రోజుల ముందు ఎక్కువ చదివేవాడు అన్నమాట. బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఏంటి, అండ్ యునెస్కో గుర్తించిన అందులో ఏంటి, అండ్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఏంటవి, లేదంటే ఎక్స్టింక్ట్ బర్డ్స్ యానిమల్స్, IUCN రెడ్ డేటా లిస్ట్ ఏంటి, అందులో కేటగిరీస్ ఏంటి, ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. అదే పాలిటీలో ఉంటే తెలిసిందని మనకి కొన్ని ఆర్టికల్స్ అవి కొంత ఉంటుంది. అలాంటివి కొంచెం ఎక్కువ సార్లు మననం చేసుకునేవాడిని, బాగా చిన్న దగ్గర రాసుకోం, చిన్న కన్సైజ్గా. అది బాగా హెల్ప్ అయింది. అది నా ప్రిలిమినరీ స్ట్రాటజీ అండి. మరి కాన్ఫరెన్స్, ఇంగ్లీష్ కాన్ఫరెన్స్ CSATకి ప్రత్యేకించి ఏం చదవలేదు, హిందూ పేపర్ సరిపోయింది. అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి. సివిల్ సర్వీస్ పరీక్ష ఇప్పుడు పూర్తిగా దాదాపు 70 to 80% కరెంట్ ఓరియంటెడ్తో లింక్ పెట్టి అడుగుతున్నారు. దానికి సార్ తాలూకా స్ట్రాటజీ నాకు చాలా బాగా నచ్చింది. మన కృష్ణ ప్రదీప్ ఇన్స్టిట్యూట్ తాలూకి ప్రతిరోజు ఈవినింగ్ అదే 2 o'clock 2 to 5 వరకు ఆ రోజు దినపత్రికలో వచ్చిన ఆర్టికల్స్ నుంచి క్లాస్ ఉంటుంది. అది చాలా యూస్ఫుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి, అది చాలా ఇంపార్టెంట్. నేనైతే కరెంట్ అఫైర్స్ నోట్స్ను నేను దాదాపు ఒక 10 నోట్స్లు అయిపోయి ఉంటాయండి. పెద్ద బైండింగ్ బుక్ పెట్టుకునేవాడిని. పెట్టుకొని దాన్ని ఒక 5 పార్ట్లుగా విభజించేవాడిని. పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ 3 పార్ట్స్, అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, జనరల్ ఎస్సే 5 పార్ట్లుగా విభజించేవాడిని బుక్ని. విభజించి నేను హిందూ పేపర్తో పాటుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ పేపర్ చదివేవాడిని. అయితే అందులో మెయిన్ పార్ట్లే చదివేవాడిని అండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం మై డియర్ ఫ్రెండ్స్, ముందు మీరు చదువుతున్నారంటే సిలబస్ పూర్తిగా మీకు అవగాహన ఉండాలండి. ఒక రకంగా సిలబస్ కంఠస్థం వచ్చేయాలి. సిలబస్ పూర్తి కంఠస్థం వచ్చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతున్నారు అనుకోండి, నాకు ఇప్పటికీ గుర్తు, నాకు అది ఉండడం వల్ల నేను ఒకరోజు ఏదో బయట ఈవినింగ్ స్నాక్స్ తిందామని బయటికి వెళ్ళాను. అక్కడ బజ్జీలు చేసి ఇచ్చారు ఒక పేపర్లో పెట్టి, అలా తిన్నాను. అది చేతితో ఇలా తుడుచుకుంటే వెంటనే తుడుస్తూ ఇలా పాడేద్దాం అనేసరికి నాకు ఒకటి కనిపించింది, వైఫై లైఫై వర్సెస్ లైఫై అని ఉంది.
ఏంటిది వైఫై లైఫై అనేది ఒకసారి చూసుకుంటే ఎస్ ఇది మనకి పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందేమో, ఇది ఇంపార్టెంటే కదని చిన్నగా స్టడీ హాల్కి తీసుకొని వెళ్ళి దాని తాలూకా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను అనమాట. వెంటనే అదే లాస్ట్ ఇయర్ మీరు పేపర్ ప్రిలిమినరీ పేపర్ చూస్తే లైఫై గురించి అడిగాడండి ప్రశ్న, యూపీఎస్సీ వారు అడగడం జరిగింది. అంటే దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీకు సిలబస్ పట్ల స్పష్టమైన కమాండింగ్ కంఠస్థం ఉంటే మీరు ఆ రోజు పేపర్లో ఏది చదవాలి ఏది చదవద్దో తెలిసిపోతుంది. సార్ ఆకేల్ సార్ ఇందాక చెప్పారు, అసలు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఏది చదవకూడదు అని తెలిస్తే 50% మనం సక్సెస్ అయినట్టే. ఈ కమాండ్, ఈ సిలబస్ మీద స్పష్టమైన అవగాహన ఉంటే మనం ఏది చదవకూడదు ఏది చదవాలని మనది ఆటోమేటిక్గా మన మైండ్ మనకు చెప్తుంది అనమాట. ఎస్ ఇది ఫలానా, ఉదాహరణకి ఈనాడులో అంతర్యామి పేజీ చదివేవాడు నేను. ఎస్ ఒకరోజు ఆనందం గురించి వేశారు, హ్యాపీనెస్. అదే 2004లో వచ్చింది, వాట్ ఈజ్ హ్యాపీనెస్. చాలా చక్కనైన మ్యాటర్ అది. అది రాస్తే నాకు తెలిసి చాలా సాటిస్ఫై అవుతారు. అలా అనమాట మన తాలూకు మైండ్. ఒకరోజు ఆదివారం, ఈనాడు ఆదివారం పుస్తకం చదువుతున్నాను, భగవద్గీత గురించి మొత్తం రాసి ఉంది. ఎస్ అది రిలేటెడ్ టు ఎథిక్స్ గీత మొత్తం అది కటింగ్ చేసుకొని అది తీసుకొని నోట్స్లో రాసుకున్నాను. ఇది ఈచ్ అండ్ ఎవరి అలా ఉండాలన్నమాట మన మైండ్. అది దానికి అలా ఉండాలంటే మనకి సిలబస్ మీద పూర్తి కమాండింగ్ ఉండాలి. అండ్ ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ బాగా చూడండి అమ్మా, అది చాలా యూజ్ అవుతుంది. ఎలా అడుగుతున్నారు, ఎలా మనం మార్చుకోవాలి మన ప్రిపరేషన్ విధానాన్ని. అసలు యూపీఎస్సీ కావాల్సింది ఏంటి, కంఠస్థం చేసి రాసిన అభ్యర్థుల, లేదా ఒక విషయం పట్ల స్పష్టమైన అవగాహన నుండి తన అభిప్రాయాలు స్వేచ్ఛగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని జోడించి వ్యక్తపరిచే అభ్యర్థుల, అంటే ఆర్టిఫిషియలా నేచురల్, ఇది చూస్తారు. దానికి అనుగుణంగా మన తలకు ప్రిపరేషన్ ఉండాలి. దానికి తోడ్పడేది ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. లేదు సార్ మొన్న చూశాను, మొన్న చూశాను సార్ అని కాదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలా చూస్తూనే ఉండండి, పర్టికులర్లీ 2010-11 నుంచి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ నోట్స్ రాసుకునే విధానంలో కూడా నేను ఏం చేసేవాడినంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకి జెమిలీ ఎలక్షన్లని వచ్చాయి. జెమిలీ ఎలక్షన్లని వచ్చాయి కాదు, న్యూస్ ఐటెం బాగా నలుగుతుంది. జెమిలీ మీన్స్ లోక్సభ, రాష్ట్ర శాసనసభల తాలూకు ఎలక్షన్లని కూడా ఒకేసారి పెట్టేద్దామని. మొత్తం ఎప్పుడు దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి, దానివల్ల పాలసీ మేకింగ్ కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్లో మనకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి, ఎన్నికల నియమావళి వస్తుంది, కాబట్టి అన్నీ కలిపి ఒకసారి పెడదామనే ఆలోచన గౌరవనీయులు మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, మిగతా వాళ్ళకి కూడా వచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దాని మీద కొంత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే ఆ న్యూస్ ఐటమ్ మీరు చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూస్ పేపర్, హిందూ పేపర్, వెంటనే మీకు స్ఫురించాలి ఇది పాలిటీ కిందకి వెళ్తుంది. ఎస్ పాలిటీలో ఏంటి జమిలీ ఎలక్షన్లు, ఏ స్టేట్లకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు అవుతాయి, 2018కి పదవీ కాలం ముగుస్తాయి శాసనసభలకి, 2019లో లోక్సభ ఎన్నికలు, ఎన్నో లోక్సభ ఎన్నికలు, ఇవన్నీ అవసరం లేదండి. ఒకవేళ అలాగే ప్రిపేర్ అయితే తపస్సు చేసినా సివిల్ సర్వీస్ సక్సెస్ అవ్వదు. అక్కడ మనం ఏంటి చేయాలంటే, ఏంటి జమిలీ ఎలక్షన్లు అంటే ఏంటి, ఎందుకు కలిపి పెట్టడం ఏంటి, అసలు ఇది ఫస్ట్ నుంచి ఎంతవరకు వచ్చింది, నాకు తెలిసి 1967 వరకు కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఎందుకు ఇలా వేరియస్ స్టేట్స్ వేరియస్ వివిధ డేట్లో ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది ఇలా. అలా తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది పెట్టడం వల్ల ఏంటేంటి, ఎన్నికల వ్యయం తగ్గుతుంది, పాలసీ మేకింగ్ సూటబుల్గా ఉంటుంది, రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ల మీద దృష్టి పెట్టకుండా, ఎమ్మెల్సీ ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, వీటి మీద దృష్టి పెట్టకుండా పాలన మీద దృష్టి పెడతారు. అది చాలా చక్కగా ఉంటుంది ప్రభుత్వానికి, యాజ్ వెల్ యాజ్ రాజకీయవేత్తలకి, రాజకీయ వ్యవస్థకు కూడా. అండ్ ఇదంతా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్కి కూడా ఒకేసారి పెట్టడం కొంత వెసులుబాటు ఉంటుంది. ఇదంతా మరి హర్డిల్స్ ఏంటి, బోత్ సైడ్ చూడాలి మనం, కాయిన్కి, నాణ్యానికి రెండు వైపులా చూడాలి. హర్డిల్స్ ఏంటి, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ పెట్టాలంటే ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. అండ్ దానివల్ల కొన్ని రాష్ట్రాల తాలూకా శాసనసభల తాలూకా పదవి ఇది ఉంటుంది, అది తగ్గించాలి, కొన్ని శాసనసభలు పెంచాలి, ఇది రాజ్యాంగ విరుద్ధమే. మళ్ళీ అది ఎలా చేస్తారు, అదొకటి పాయింట్. అండ్ మూడో అంశం ఏంటి, ఒకవేళ మధ్యలో 5 సంవత్సరాల మధ్యలో ఏదైనా రాష్ట్రం యొక్క రాజకీయ
అదే అది అసెంబ్లీ పడిపోయింది అనుకోండి, మెజారిటీ ల్యాక్ ఆఫ్ మెజారిటీ ఉందనుకోండి, అప్పుడు గవర్నర్ పాలన పెట్టవచ్చు. మరి కేంద్రంలో అలా జరిగితే మనకి రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్రంలో పెట్టే పరిస్థితులు లేవు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఇలా అనమాట. మనం ఎనాలిసిస్ చేసుకోవాలి, అది ఉండాలి. తర్వాత దీన్ని ఎఫెక్టివ్గా ఎలా చేయొచ్చు, జస్ట్ కింద పాయింట్లు మన నోట్స్లో ఈ పాయింట్లు ఉండాలండి. ఇది ఉంటే ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉన్నట్టు క్వశ్చన్ ఎలా అడిగినా మనం రాయగలం. అండ్ ఉదాహరణకి జిఎస్టీ అనేది బాగా న్యూస్లో చదువుతున్నాం. జిఎస్టీ ఎప్పుడు పాస్ అయింది, జిఎస్టీ ఎన్నో రాజ్యాంగ సవరణ, ఏంటి, దేనికి సవరణ చేశారు, ఏంటి, ఇవన్నీ అవసరం లేదండి మనకి. జిఎస్టీ ఏంటి అసలు, ఇంతవరకు పరోక్ష పన్నుల వ్యవస్థ ఎలా ఉంది, ఎప్పటి నుంచి పరోక్ష పన్నుల వ్యవస్థ ఎలా ఉండబోతుంది, ఈ జిఎస్టీలో ఏ పరోక్ష పన్నులు మిళితం అవుతున్నాయి, జిఎస్టీ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ ఏంటి, జిఎస్టీఎన్ ఏంటి, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఏంటి, రాష్ట్రాల యొక్క అభ్యంతరాలు ఏంటి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ అడ్డంకులు ఉన్నాయి భవిష్యత్తులో, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏ లాభాలు ఉన్నాయి, ఇవి పాయింట్స్ ఉండాలి. ఇలా మన నోట్స్ అనేది ఉండాలి. అది కరెంట్ అఫైర్స్, అదే నోట్స్ రాసుకునే విధానం నా ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఓన్ వే ఉంటుందండి, అది ఫాలో అవ్వండి, అది నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మాలండి. నన్ను నేను నమ్మాను, 11 ఏళ్ళు అయినా సరే కన్సిస్టెంట్గా చదువుతున్నానంటే ఎస్ నాకు వస్తుందనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను నమ్మాను, ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. 1 ఏడాది కాదు, 2 సంవత్సరాలు కాదు, 11 ఏళ్ళు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. మనకి ఇప్పుడు సివిల్ సర్వీస్లో 1099 మంది ర్యాంకర్స్ వచ్చారు. అండ్ ఇంటర్వ్యూలో 2961 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ ఏదో తక్కువ వాళ్ళు, నేనే 3వ ర్యాంక్ వచ్చింది, నేను ఏదో సాధించానని ఏం లేదండి. అందరూ ఈక్వల్గా కష్టపడతారండి. కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది ఫేవర్ చేస్తాయి. ఇంటర్వ్యూలో కానీ ఏదైనా మన మెయిన్స్ చదివేటప్పుడు మిగతా అంశాలు మనకి ఫ్యాక్టర్ చేస్తాయి, మనం కొంత ముందు వస్తాం. కాకపోతే ఎఫర్ట్ అనేది అందరూ ఒకేలా పెడతారండి, ఒకేలా చేస్తారు. అందరి యొక్క ఎఫర్ట్ ఒకటేని. కాబట్టి కొందరు నైట్ 2 వరకు చదువుతారు, అది వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్. కొందరు ఉదయాన్నే లేచి చదువుతారు, అది వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్. నేనైతే ప్రతిరోజు 11 పడుకొని ఉదయం 6:30 లేచి వెంటనే నా కాలకృత్యాలు తీర్చుకొని కొంచెం పెరిగన్నం తిని స్టడీ హాల్కి వెళ్ళేవాడిని. ఎస్పెషల్లీ మెయిన్స్ ప్రిపరేషన్ ముందు ఒక 2 నెలలు సెలవు పెట్టానండి, కంప్లీట్గా చదువుకున్నాను. మళ్ళీ నైట్ మధ్యలో మరి ఇంకేం లేదండి, నాకు ఈ సినిమాలు షికార్లు ఇవేమి తెలియవు. కేవలం చదువే నా ప్రపంచం, లోకం అన్నీ అదే. పూర్తిగా అందులో నిమగ్నం అయిపోయాను. మధ్యలో 1 అవర్ భోజనానికి ఒక అరగంట, తర్వాత ఈవినింగ్ టీ తాగే అలవాటు ఏం లేదు. మళ్ళీ నైట్కి కొంచెం బయటకు వచ్చి ఏదో చపాతీ ఏదో తినేసి మళ్ళీ వెళ్ళిపోయి చదవడం అని ఇలా చేసేవాడిని. అవి పక్కన పెడితే ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే. మనకి ఈ జనరల్ ఎస్సే ఏ విధంగా చదవాలి అనేది నేను ఎడిటోరియల్ పేజెస్ బాగా చదివేవాడినండి. ఎడిటోరియల్ పేజెస్ వల్ల మనకు అనేక రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఒకటి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి. ఎస్సే పేపర్కి ఎలా ఉండాలంటే, మనం ఎస్సే రాసిన ఎస్సే ఎగ్జామినర్ ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఆ అభ్యర్థి నా ముందుండి చెప్తున్నాడా అలా ఉండాలన్నమాట. అదొక లైవ్లీ ఉండాలి. మధ్యన క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు కూడా, ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ విల్ బి ప్రివైల్స్ అని. కాబట్టి అది ఉండాలి. నెక్స్ట్ చిన్న పేరాలు చేస్తూ ఇంటర్లింకింగ్ వర్డ్స్ ఉండాలండి. పేరాకి పైగా ఇంకో రకంగా చూస్తే ఫలానా వ్యక్తి మాటల్లో చెప్పాలంటే ఇలా అనమాట, లింకింగ్ వర్డ్స్. దానివల్ల ఎస్సే తాలూకా ఆ లింక్ అనేది తప్పదనమాట. అండ్ ఫ్లో ఆఫ్ థాట్స్ అలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ ఉండాలి. అంతేగాని నష్టాలు ఇక్కడ రాసి దాని తాలూకు వైఫై ఇంకో దగ్గర రాసి అంతా గజిపిచ్చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా చేయాలి. దానికి అది బై ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ చేస్తే మనకి అవుతుంది. దానికి ఎక్కువ ఎడిటోరియల్ పేజెస్ చదవాలి. నేను కూడా అదే ఫాలో అయ్యాను. మరి నాకు ఎస్ఏలో 154 మార్కులు వచ్చాయి. రెండో పేపర్ అదే జనరల్ స్టడీస్ పేపర్ 1 తీసుకుంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, ప్రపంచ చరిత్ర, సొసైటీ ఇవి ఉన్నాయి మనకి. చరిత్రకు సంబంధించి నేను గ్రూప్ 1
ఆల్రెడీ చదివాను కాబట్టి ఇండియన్ హిస్టరీ అదే చదివానండి, బాగా హెల్ప్ అయింది. అండ్ భూగోళ శాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకాలు చదివాను. అంటే మెయిన్స్ మాత్రం నేను తెలుగులోనే చదివాను ఎక్కువగా. కొన్ని లేకపోతే నేను ఇంగ్లీష్లో తర్జుమా చేశాను, అది చెప్తాను ఏంటనేది. అండ్ ప్రపంచ చరిత్రకి విజేత కాంపిటీషన్ బుక్ చిన్నది ఉందండి, అది చదివాను. అండ్ సొసైటీకి పూర్తిగా కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడ్డాను. నెక్స్ట్ పేపర్ 2 ఆర్ట్ అండ్ కల్చర్, ఆ సింగానియా బుక్ పుస్తకాన్ని ఇక్కడ మళ్ళీ ఉపయోగించుకున్నాను, ప్రిలిమినరీ బుక్ పుస్తకాన్ని. అండ్ పాలిటీకి సార్ నోట్స్ బాగా హెల్ప్ అయింది. నా దగ్గర గ్రూప్ 1 నోట్స్ ఉందని చెప్పాను కదా, సార్ పాలిటీ, అది బాగా హెల్ప్ అయింది. కొంత మెటీరియల్ కృష్ణప్రదీప్ సార్ తాలూకా ఆ అప్డేట్స్ని తీసుకున్నాను, అది బాగా యూజ్ చేసిన. ఆ పాలిటీకి అదే చదివాను, మరి ఇంకేం లేదు ఆ బుక్నే. అండ్ అంతర్జాతీయ సంబంధాలు పూర్తిగా పేపర్ మీద ఆధారపడ్డాను, పేపరే. అండ్ పేపర్ 3 కొంచెం మెటీరియల్ కొరత అనిపించిందండి నాకు. దానికి ఎకానమీకి హిందూ పేపర్ తాలూకా ఎడిటోరియల్, ఆ బిజినెస్ పేజ్ చదివాను, కొంత తర్జుమా చేసుకున్నాను. అండ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొంత ఇబ్బంది అనిపించిందండి నాకు. మళ్ళీ గ్రూప్ 1 మెటీరియల్ చూశాను, కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. పేపర్ న్యూస్ పేపర్ తాలూకా చెప్పాను కదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో నేను చూశానని, రాసుకున్నానని, అది బాగా హెల్ప్ అయిందండి. అండ్ పేపర్ 4కి వచ్చేసరికి ఎథిక్స్. దీనికి మామూలుగా చెప్పాలంటే మన తెలుగులో పూర్తిగా మెటీరియల్ కొరత ఉందండి. దానికి ఏం చేశానంటే నేను మొదటగా ఎథికల్ వర్డ్స్ కొన్ని ఉన్నాయండి, ఎంపతి, సింపతి, ఎపతి, సమ్మం బోనం, ఇలాంటి ఒక 150 నుంచి 200 ఎథికల్ పదాలు, ఎథికల్ వర్డ్స్ తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నించాను. ఇప్పుడు సమ్మం బోనం అని ఉందనుకోండి, సర్వోత్కృష్టమైన, సింపతి సానుభూతి, ఎంపతి సహానుభూతి, ఇలా అన్నమాట. ఇలా ఒక 150 నుంచి 200 ఇంగ్లీష్ పదాలు పక్కన తెలుగు పదాలు రాసుకున్నాను. అవి బాగా మననం చేశాను. ఎక్కడ వీలైతే అక్కడ తెలుగు పదాలు చూపిస్తే బాగుంటుంది. అండ్ పెద్ద పెద్ద వారి కోర్సు, మదర్ తెరిసా, గాంధీ గారి కోర్సు, ఇవన్నీ ఒక బుక్లో రాసుకున్నాను అనమాట. నిజాయితీ గురించి చెప్పే కోర్సు, ధర్మం గురించి చెప్పే కోర్సు, సత్యం గురించి చెప్పే కోర్సు, గాంధీ గారి తాలూకా తహసీల్మైనా ఏదో అంటారు కదా, ఏదైనా పాలసీ దీంట్లో మీకు డౌట్ వస్తే కింది స్థాయి ఒక పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించు, అతనికి అది ఉపయోగపడితే ఇంప్లిమెంట్ చెయ్యి అని ఉంది కదా, అది అలా అరిస్టాటిల్ తల కోపం మీద కోట్ ఉంది, దాన్ని తెలుగులో రాసుకోవడం, ఇలా చేశాను. అండ్ ఈనాడు వారు ప్రచురించే అంతర్యాన్ని అయితే కొన్నిసార్లు అది పూర్తిగా దైవం పట్ల పూర్తిగా ఉంటుంది, అది అవసరం లేదు మనకి. కొన్నిసార్లు మాత్రం చాలా చక్కనైన వస్తుంటాయండి, అవి చూడండి, అది బాగా హెల్ప్ అయింది. పరిపాలన సుపరిపాలన, మోహన్ కందా గారు ఒక బుక్ రాశారు, అది కూడా చదివాను. అండ్ పద్మనాభం గారు రీసెంట్గా రిలీజ్ చేశారు, చిన్న బుక్ అండి అది. అండ్ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ నీతి శాస్త్రం అని చిన్నది ఉందండి, తెలుగు అకాడమీ, అందులో కొన్ని పార్ట్స్ నాకు ఉపయోగపడ్డాయి. అండ్ ఎక్కువ కేస్ స్టడీస్ ఫాలో అయ్యేవాళ్ళండి. సారు 21st సెంచరీలో మనకి ఈవో ఎగ్జామ్ మార్క్ టెస్టులు జరుగుతాయి, అవి నేను తెప్పించుకునేవాడిని. ఆ కేస్ స్టడీ, అందులో కేస్ స్టడీస్ బాగా చదివాను. దాదాపు ఒక 200 వరకు ప్రాక్టీస్ చేసి ఉంటాను కేస్ స్టడీస్, వేరియస్ కేస్ స్టడీస్, అవి బాగా హెల్ప్ అయ్యాయండి నాకు. దానివల్ల ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఎటువంటి కేస్ స్టడీ వచ్చినా సరే మనం స్పాంటేనియస్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కేస్ స్టడీయే హార్ట్ అనమాట మనకి ఎథిక్స్కి, అది బాగా హెల్ప్ అయింది. ఒక రకంగా ఎథిక్స్కి బాగా కష్టపడాల్సి వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికీ బాగా చేయాల్సి వచ్చింది, కానీ ఎథిక్స్కి ఇంకా ఎక్కువ చేయాల్సి వచ్చింది. అండ్ లాస్ట్ తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యానికి వాస్తవానికి చెప్పాను కదా మీకు, నేను 2011లో 20 డేస్ వెళ్ళాను సార్ దగ్గరికి, ఆకలి రాఘవేంద్ర సార్. ఆయన ఒక బుక్ రాశారండి పేపర్ 2కి. సార్ నా విన్నపం ఏంటంటే కొంచెం అలాంటి అభ్యర్థులకి కొంచెం అప్డేట్ చేస్తే బాగుంటుందని నా విన్నపం సార్ ఆ బుక్. అండ్ తెలుగు గ్రామర్కి ప్రజాశక్తి బుక్ ఉందండి, ఆయన రాశారు.
ఆ పేపర్ 2కి బాగా యూజ్ అయిందండి. తెలుగు విజేత కాంపిటీషన్ బుక్ ఆయన సార్ రాసిందని. అండ్ ఆయన తాలూకా తెలుగు నోట్స్, మిగతా రిమైనింగ్ నోట్స్ నేను సెగ్రిగేట్ చేశాను. వీటితో పాటుగా బద్రిరాజు కృష్ణమూర్తి, వెలమల సిమ్మన 2 పుస్తకాలు, సీనారే గౌరవనీయులు పెద్దలు మొన్ననే ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన తాలూకా ఆయన మహామేధావండి. ఆయన తాలూకా థీసిస్ అవి చాలా ఉపయోగపడ్డాయి. అండ్ ద్వానా శాస్త్రి గారు ఒక బుక్ రాశారండి, అది జ్ఞాపకం లేదు. తెలుగు సాహిత్య చరిత్ర, ఆ పుస్తకం చదివాను. అండ్ 4వ తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా తిరుపతిలో 2007లో జరిగాయి. ఆ సందర్భంగా తెలుగు అకాడమీ వారు తెలుగు సాహిత్యం కోసం చిన్న చిన్న పుస్తకాలండి, ఒక 30 పుస్తకాలు రాసుంటారు, విడుదల చేశారు, పబ్లిష్ చేశారు. అందులో సార్ తాలూకా ముద్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఆఖిల సార్ తాలూకి. ఆ పుస్తకాలు నేను ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో మనకి ఎవ్రీ ఇయర్ బుక్ ఫెయిర్ అవుతుందండి, డిసెంబర్లో అనుకుంటాను. అక్కడికి వెళ్ళానండి నేను. ఎక్కడ పుస్తకాలు అంటే పిచ్చి అనమాట నాకు, ఏ పుస్తకమైనా కొనేస్తా. అక్కడికి వెళ్ళాను, ఇవి నాకు కంటపడ్డాయి. అంటే పద్యం చరిత్ర, జాషువా గురించి, గురజాడ అప్పారావు గురించి, తర్వాత ఏంటిది విభక్త ప్రత్యయాలు చరిత్ర, సర్వనామాల చరిత్ర, కథనం అంటే ఏంటి, అంటే ఏంటి, ఇలా అనమాట. చిన్న చిన్న పుస్తకాలు కానీ సమగ్ర సమాచారం ఉండేది. అదేదో చెప్పినట్టుగా మనకి మహాసముద్రం అవసరం లేదండి, చిన్న కాలువ అయితే సరిపోతుంది. మహాసముద్రం మనకి తాగడానికి పనికిరాదు, చిన్న కాలువ మాత్రం మనకి దాహాన్ని తీరుస్తుంది. ఆ చిన్న చిన్న పుస్తకాలు నా తెలుగు ప్రిపరేషన్ దాహాన్ని తీర్చాయన్నమాట. అది చాలా ఉపయోగపడ్డాయండి. అండ్ తెలుగు సాహిత్యానికి సార్కి బాగా తెలుసు, నాకంటే సార్ బాగా చెప్పగలరు. ఆర్ట్ గుండెకాయ లాంటిది వ్యాఖ్యానాలండి. వ్యాఖ్యానాలకి ఇంతవరకు మనం చదువుకునేది ఏంటంటే సామాజిక సాంఘిక దృష్టి, సామాజిక చారిత్రక దృష్టి, మనస్తత్వ దృష్టి, తాత్విక దృష్టి, కళా సౌందర్య దృష్టి అయిపోయింది. కానీ రీసెంట్గా మీరు గమనిస్తే అనేక రకాలైన కోణాల్లో అడుగుతున్నారండి. ఉదాహరణకి అలంకార దృష్టితో విమర్శించండి, నేటి స్త్రీ వాద దృష్టితో వివరించండి, ఇలా అన్నమాట. కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి, దాన్ని మనం పట్టుకోవాలి. దాదాపు అవన్నీ ఒక దగ్గర రాసుకున్నాను నేను. రాసుకుంటే నాకు 10వ 12వ వచ్చాయండి. అలా ఫాలో అయ్యాను. వాటికి నేనేం చేశానంటే 2010 నుంచి ఎవ్రీ క్వశ్చన్ పేపర్ నుంచి ఏ పాఠ్యాంశాల నుంచి ఎక్కడెక్కడ పద్యాలు అడిగారు అది ఒకసారి నోట్ చేసుకున్నాను. ఆ టెక్స్ట్ బుక్లే మనకి మొత్తం 15 టెక్స్టులు ఉంటాయండి. అందులో నాకు తెలిసి 11 టెక్స్టుల నుంచి మనకి వ్యాఖ్యానాలు వస్తాయి. ఆ 11 టెక్స్టులు కూడా దాదాపు నేను ఒక్కొక్కటి 10-15 సార్లు చదివి ఉంటానండి. మనకి వ్యాఖ్యానాలకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పద్యం ఏ సందర్భంలో రాయబడింది, దాని కంటెక్స్ట్ ఏంటనేది పూర్తిగా తెలిస్తే మనం ఈజీగా రాసివచ్చండి. ఏ వ్యాఖ్య అడిగినా మనం రాయొచ్చు. అది చేశానన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనకి ప్రాచీన సాహిత్యంలో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఆధునిక సాహిత్యంలో మనకి ఉదాహరణకి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం కానివ్వండి, అండ్ సీనారే గారి తాలూకు కర్పూర వసంతరాయలు, అండ్ ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ్ సత్యనారాయణ, ఈ ఖండికలు, ఈ పాఠ్యాంశాలు, ఈ కావ్యాలు మనకి కొంచెం ఇబ్బంది పెడతాయండి. అవన్నీ అర్థం కావన్నమాట. మనకి మ్యాక్సిమం వాటన్నిటికీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను, ఎక్కువసార్లు చదివానన్నమాట. సో దట్ ఏ పద్యం ఇచ్చినా అది ఏ ఖండిక నుంచి వచ్చింది, లేదంటే ఏ కంటెక్స్ట్లో ఉపయోగించారు, అది నాకు అర్థమైందన్నమాట. దాంతో నేను ఏ విధంగా వాళ్ళు ఇచ్చినప్పటికీ వ్యాఖ్య అడగమన్నప్పటికీ నేను రాయడం జరిగింది. ఒక వ్యాఖ్యానం మాత్రం అదే తప్పు రాసినట్టుగా అనిపించింది. ఇది సార్ ఏంటది, తిక్కన రాయిబారి ఘట్టంలో ఒక పద్యం ఇచ్చారు. నేను కంటెస్ట్ని తప్పుగా అర్థం చేసుకొని, అది యాక్చువల్గా మన ద్రౌపది కృష్ణుడితో మాట్లాడి నేను భీముడు కృష్ణుడితో మాట్లాడిన మాటలుగా అనుకొని నేను రాశాను. అది మేబీ తప్పు అయి ఉండొచ్చు. అది మిగతావన్నీ యాక్చువల్లీ రాశాను. అండ్ తెలుగు సాహిత్యానికి సంబంధించి మనం అక్కడక్కడ కొంత కొత్తదనాన్ని చూపించాలండి. ఉదాహరణకి గురజాడ అప్పారావు రాశారు. నేనేం కొత్తదనం అంటే నేను స్వయంగా ఏం రచన చేసి లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు సాహిత్యంలో నాకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ఎగ్జామ్ వరకే
అంతకుమించి నాకేం నాలెడ్జ్ లేదు. కానీ తెలుగు సాహిత్యం, తెలుగు భాష అంటే చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే అంత అభిమానం. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష నేను చెప్తే చాలా ఎప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆ పాఠం చెప్పేటప్పుడే నాకు పూర్తిగా కంఠస్థం వచ్చేసేది ఆ పద్యాలు. ఏ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ తెలుగులో వెళ్ళినా నాదే ఫస్ట్ అనమాట. 6th నుండి ఇంటర్మీడియట్ వరకు అలా ఉండేది. తెలుగు భాష అన్న, తెలుగు సాహిత్యం అన్న చాలా అమితమైన ప్రేమ, అభిమానం, ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందేమో మరి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ గురజాడ అప్పారావు గురించి, కథానాయకుల గురించి ఏదో ప్రశ్న అడిగారండి. నేను ఇంట్రడక్షన్ ఏం రాశానంటే, అది ఎవరో చెప్పిందే, నాకు నేనేం సొంతం కాదు. భాష ఎంత శృంఖలాబద్ధం అయిపోయాక, దేశం ఎంత విచ్ఛిన్నం అయిపోవాలో అయిపోయాక, అండ్ సామాజిక పరిస్థితులు ఎంతగా కూలిపోయాక పుట్టుకొచ్చాడు ఈ మహానుభావుడు, అతనే గురజాడ అప్పారావు అంటూ ఒకటి ఉందన్నమాట. అది పెట్టడం జరిగింది. అండ్ ఉదాహరణకి మనకి శ్రీనాథుడు తాలూకా నైషధ చరిత్ర గురించి ఏదో ప్రశ్న అడిగినట్టున్నారు. అందులో సార్ తాలూకా చెప్పిందని ఇప్పటికీ బాగా నాకు జ్ఞాపకం. ఆ నైషధ చరిత్ర ఎలా అనువదించారు అనే ప్రశ్న అనమాట. అది సంస్కృతం నుంచి తెలుగులో ఏమని చూపించారు. అక్కడ నేను ఏం చేశానంటే, రాస్తూ ఆయన సొంతంగా కొన్ని దగ్గర పూర్వం సంస్కృతంలో ఉన్నటువంటి త్యజించి ఇతను సొంత రచన చేయడం జరిగింది. ఉదాహరణకి, కృపతలంపగవయ్య ఓ రూపవరేణ్య, అభయమియ్యవయ్య ఓ తుహనాంశ వంశ, కాదనగవయ్య అని ఓ అర్ధార్థ కల్పశాఖ అంటూ ఒకటి ఉంటుంది. అది అలా యాజిటీస్గా రాయడం జరిగింది. అంటే ఇదంతా ఎప్పుడు మనకు వస్తుందంటే ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం, టెస్టులు రాయడం, ప్రాక్టీస్. టెస్టులకి అయితే ప్రత్యేకించి అక్కడికి వెళ్ళలేదు కానీ ప్రాక్టీస్ చేశాను. అలా ఇది నా స్ట్రాటజీ అండి. అండ్ మిగతా ప్రతి చాప్టర్ నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ రాయడం జరిగింది. అండ్ ఇక ఇంటర్వ్యూ వచ్చేసరికి నేను తెలుగులోనే ఎంచుకున్నానండి. తెలుగులోనే చెప్పాను. అయితే మరీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అటువైపు చూడడం అని, ఏంటి తెలుగులో చెప్పని ట్రాన్స్లేటర్ చూడకుండా నేను మామూలు చెప్పాను. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఏం చేస్తున్నారు మీరు ఇప్పటి వరకు, ఏ క్లాసులు బోధిస్తారు, ఇవన్నీ. అయితే ఇంటర్వ్యూకి పర్టికులర్గా సార్ దగ్గర మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అది యూట్యూబ్లో ఉంది, మీరు చూసుంటారు. కొన్ని చిన్న తప్పులు ఉన్నాయండి అక్కడ, చూసుంటారు అందరూ. ఫస్ట్ టైం అండి అక్కడికి, ఇంకా 45 రోజులు టైం ఉంది నాకు ఇంటర్వ్యూ. నేను మాడిఫై చేసుకున్నాను అప్పుడే. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను కొన్ని తప్పులు పసిగట్టి వెంటనే సార్కి ఫోన్ చేశాను, ఆఖరి సార్కి. ఆయన తెలుగు వ్యక్తి, తెలుగు ఆప్షన్ కదండి. బట్ అప్పుడు సారు అమెరికాలో ఉండడం వల్ల నాకు అది అందుబాటులో రాలేదు. అలా జరిగింది. ఆ మాక్ ఇంటర్వ్యూస్ చాలా ఉపయోగపడింది నాకు. ఒక మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఒక 2 క్లాసులకి అటెండ్ అయ్యాను సార్ దగ్గర 21st century దగ్గర. అది చాలా ఉపయోగపడిందండి నాకు. ఉదాహరణ కేపీ సార్ అడిగారన్నమాట క్వశ్చన్స్. నువ్వు సింగిల్ టీచర్ కదా, 1 నుంచి 5 తరగతులు ఎలా బోధిస్తావని. యాజిటీస్కి వచ్చిన అక్కడ అదే వచ్చింది, సేమ్ అనమాట. అండ్ చిన్న పిల్లలు కదా, 1వ తరగతి పిల్లలు ఒక దగ్గర కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు, మరి మీరు ఎలా వాళ్ళకి ఇన్స్పిరేషన్ చేస్తారు, ఎలా బోధిస్తారు అని అక్కడ అడగడం జరిగింది. సేమ్ సార్ యాజిటీస్కి అదే క్వశ్చన్ అడిగాను. అండ్ చాలా కోరిలేట్ అయ్యాయి అనమాట ఆ క్వశ్చన్స్. చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంటర్వ్యూ అంతా చాలా కార్డియల్ అట్మాస్ఫియర్లో జరిగిందండి. చాలా చాలా స్నేహపూర్వకమైన అట్మాస్ఫియర్లో జరిగింది. ఇంటర్వ్యూలో పర్టికులర్గా ఇంటర్వ్యూ అనుకోవడం పర్సనాలిటీ టెస్ట్. పర్టికులర్గా మన నాలెడ్జ్ నేను టెస్ట్ చేయరండి. రాష్ట్రపతి ఎవరు, ఎన్నో రాష్ట్రపతి, లేదంటే గవర్నర్, పలానా సిక్కిం గవర్నర్ ఎవరు, అదేం ఉండదండి. ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతారు. దానికి ఎలా మీరు రియాక్ట్ అవుతారు, దాన్ని బట్టి మన పర్సనాలిటీని అంచనా వేస్తారనమాట. ఈ అభ్యర్థికి పరిపాలక లక్షణాలు ఉన్నాయా లేవా, రేపొద్దున పరిపాలించగలడా అనేది ఉంటుంది. అది అంచనా వేస్తారు. కాబట్టి మనం బాధ రావాల్సిన పని ఏం లేదు. కానీ ఇందాక గణేష్ సార్ చెప్పారు, ఆ వే ఆఫ్ ఆ స్టైల్ కానీ, ఆ థింకింగ్ అనాలిసిస్ కానీ, మన ప్రవర్తన కానీ ఇప్పటి నుంచే మార్పు చేసుకోవాలి. ఇంటర్వ్యూ అనేది ఒకే రోజు మనం మారలేమండి, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పటి నుంచే, మనం ఎప్పటి నుంచి అయితే సివిల్స్కి చదువుతున్నామో ఇంటర్వ్యూని కూడా ఒకవైపు దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురైతే నేను ఎలా చెప్పాను నా ఒపీనియన్, అలా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సైమల్టేనియస్గా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా క్రూషియల్ రోల్. 275 మార్క్స్ ఉంటాయి, మరి మీకు అందరికీ తెలిసిందని. ఇదండి నా ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇలా ఫాలో అయ్యాను.
ప్రత్యేకించి 21st సెంచరీ వాళ్ళకి, అఖిల సార్కి అండ్ గణేష్ సార్ ఇంకొక వేదిక మీద ఆయన కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇప్పటికీ ఆయన ప్రశ్న ఇందాకే చెప్పాను ఆయనకి. అదే MGNRIGA తాలూకా ఇంప్లిమెంట్ చేస్తాండ్రా మీ గ్రామంలో అంటే చేస్తాండ్రా సార్. దానికి 3 అనుకూల అంశాలు చెప్పండి, 3 ప్రతికూల అంశాలు చెప్పండి అని అడిగారు. ఇప్పటికే నాకు బాగా జ్ఞాపకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అండ్ 21st IAS స్టడీ సర్కిల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అఖిల్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అండ్ మీ అందరూ ఇంత ఓపికతో ఉన్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.